గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే చేపల మర్చిపూస అయితే వండుతున్నానండి. దానికి కావాల్సినవి అండి టమాటో పేస్ట్ అండి, ఇదేమో కొత్తిమీర. ఈ టమాటోలు నేనే పేస్ట్ చేసుకున్నాను. ఇది టమాటో పేస్ట్ అండి, ఓకేనండి. క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు లాస్ట్లో వేస్తానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పుల్ మసాలా, లాలిక్కాయలు, లవ్ మొక్కలు, జీలకర్ర. ఇక్కడ 8 నిమ్మకాయలు ఉంటాయండి. 8 నిమ్మకాయలు ఇలా ప్యాకింగ్ వస్తుందండి. నిమ్మకాయలు రాత్రే తీసుకొచ్చారు, అందుకని ఇంకా డబ్బాలు వేయలేదు. ఓకేనండి. ఇప్పుడైతే చేపలు పెట్టుకున్నానండి, పెట్టుకున్నామండి. ఇప్పుడైతే పెట్టుకుంటున్నానండి, చేపలు వేపుతాను. చేపలకైతే లైట్గా మసాలా పట్టించేసి ఉంచానండి. ఇందులోని జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, ఇదిగోండి మసాలా పౌడరు, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఉంచానండి. చేసుకుని అయితే మూకుట్లో నూనె వేసేసుకుందాము. చేప ముక్కలు అయితే లైట్గా ఫ్రై చేస్తున్నానండి. ఫోన్ అట్టినట్టు ఇటు తిరగలేక ఇలా చేస్తానండి. వేసేసాను చేప ముక్కలు చూపించాను కదండి. బాగా వేసుకుని చేప ముక్కలు అయితే వేపుకున్నాము. చేపలు అయితే ఇలా వేపుకున్నానండి. ఇప్పుడైతే చేపలు మర్చిపోసుకి చేపలు వేపుకున్న ఆయిల్ ఉన్నది కదండి, ఆయిల్ వేస్తే చేపలు మర్చిపోసి చేయాలండి. ఇప్పుడు అందుకనే ఫస్ట్ చేపలు వేపాను. గిన్నె అయితే పెట్టేస్తున్నామండి. ఇంటికాడ పళ్ళ గిన్నెలు అంటారు కదా, చేపల ఆయిల్ ఉంది కదండి, అదైతే వేసుకుందామండి.
మీద చేపలో ఇప్పుడే కదండి దింపాము. ఆయిల్ అయితే వేడెక్కిపోద్ది. ఈ ఓల్ మసాలా అయితే వేసేసుకుందామండి. మసాలా వేగిన తర్వాత ఇప్పుడైతే వేసేసుకుందామండి ఉల్లిపాయలు. నిమ్మ చెక్క కూడా పిండుకుందామండి. నిమ్మ చెక్క కూడా పిండుకుందామండి. అప్పుడైతే అల్లం పేస్ట్ వేసేసుకుందాము. అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడైతే టమాటా పేస్ట్ కూడా టమాటాలు కట్టాం కదండి, ఇది కూడా వేసేసుకుందామండి. కదండి, ఇప్పుడైతే నిమ్మకాయలు వేసేసుకుందామండి. ఎండు నిమ్మకాయలు 3, అలాగే
ఇప్పుడు మసాలాలు వేసుకుందామండి. పట్టుకుని చూపెట్టకుండా ఒకసారి ఉండండి ఇక్కడ పెట్టి. ఇదైతే ధనియాల పౌడర్ అండి. జీలకర్ర పౌడర్ అండి. కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే చేపల మసాలా ఉంది కదండి, ఇదో స్పూన్ వేసుకున్నాము. ఇది 1/2 స్పూన్ వేసుకున్నామండి. ఇది కూడా కారంగా ఉంటుంది. ఇండియా ఇది దేనికైనా ఇండియా ఉంటుందండి. చేపల మసాలా అయితే కొంచెం అలాగే టమాటో పేస్ట్ ఉంది కదండి, ఇది కూడా వేసుకున్నామండి. క్యాప్సికం ముక్కలు వేసుకుందామండి. ఇందులో ఆల్రెడీ మసాలా కొంచెం ఉందండి. ఇందులో నీళ్ళు వేసి కడిగేసి అందులో వేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. రైస్కి బాగా స్మెల్ పడుతుంది. చేపలు కదండి, వేసుకుని రాసుకుంటుంది. ఫస్ట్లో కొంచెం వేసుకుని తర్వాత కొంచెం వేసుకుని సరిపోతుంది. ఉప్పు కూడా చూసేసుకుందాము. ఉప్పు కూడా చూసేసి వేసేసుకుందామండి. ఇవ్వండి ఉప్పు అయితే. చేప ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు పట్టినాయండి. ఉప్పు అయితే వేసుకున్నాం. తర్వాత కూడా చూసుకుని వేసుకోవచ్చండి. వేసేసుకున్నాం. సరే ఇది బాయిల్ అయిన తర్వాత నిమ్మరసం కూడా పిండుకున్నాం కొద్దిగాని. కొంచెం పిండానండి. పులప ఉప్పు చూసుకుని తర్వాత వేసుకోవచ్చండి. ఇలాగైతే బాయిల్ అవుతున్నాయండి నీళ్ళు. ఇప్పుడైతే చేప ముక్కలు వేసేసుకుందాము. కూడా నీటిలో బాగా ఈ రసం ఇందులో దిగిన తర్వాత మరుగుతుంది. బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవచ్చండి. రైస్
రైస్ అయితే ఇలా మరిగిందండి. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే తీసేసుకుందామండి. విడిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి. రైస్ అయితే వేసేసుకున్నామండి. రైస్ వేసుకున్నాం కదండి. ఉప్పు అయితే చూసేసుకున్నామండి. ఇప్పుడేమి ఉప్పు అయితే అది ఉప్పు అయితే నిమ్మరసం అయితే సరిపోయిందండి. ఉప్పు అయితే చాలా చూసుకున్నాము. కొద్దిగా లైట్గా వేద్దాము ఇవ్వండి. కొద్దిగా వాటర్ కూడా వేద్దామండి. మూత పెట్టేసుకున్నాము. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా ఒకసారి చూపిస్తానండి మీకు. ఆ నీళ్ళన్నీ ఇంకిలాగా ఒకసారి అయితే రైస్ చూసుకున్నాం తర్వాత. ఓకేనండి. ఇప్పుడైతే రైస్ చూద్దామండి. రైస్లో నీళ్ళు ఇంకిపోతాయి. నీళ్ళైతే ఇంకిపోయినాయండి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని పైన ఇలా కొత్తిమీర చల్లుకుని అండి ఈ చేప ముక్కలు ఒక్కొక్కటి పైన ఇలా పెట్టేసుకుంటున్నానండి. చేప ముక్కలు అలా పెట్టేసుకున్నాం కదండి. చేప ముక్కలు అయితే ఇప్పుడు తలకాయ కూడా పెట్టేసుకుని పచ్చడి చల్లేసుకున్నాం కదండి. ఇప్పుడు కస్తూరి ఇలా పైన పెట్టేసుకుందామండి. బిర్యానీకి పెట్టుకున్నట్టు. ఓకేనండి. కస్తూరి అయితే
పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే బాక్సులో పెట్టేసుకుందామండి. అయితే బాక్సులో అయితే పెట్టుకుందామండి. చూసారు కదండి నా జ్యూస్. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చేతితో నాకు కుదురుతలేదు, చేప ముక్కలు ఎడిపోతే ఏం భయం అవుతుందండి. ఓకేనండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అనేక మందికి నోటిఫికేషన్ అయితే వెళ్తుందండి. బాయ్ అండి.